గౌతు శిరీష ఏ రోజు పార్టీ పట్ల తప్పు చెయ్యదు, చెయ్యనివ్వదు. గౌతు లచ్చన్న గారి మనవరాలిగా, కుటుంబ వారసురాలిగా విగ్రహ ఆవిష్కరణకు మాత్రమే వెళ్లారు. ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి 11 సీట్లకే పరిమితమైన వైసీపీకి కూటమి ప్రభుత్వంలో చుక్కలు కనబడుతున్నాయి. గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన నేతలంతా కేసులు ఎదుర్కొంటుండగా మరోవైపు సోషల్ సైకోలు జైలు ఓసలు లెక్క పెడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీకి చెందిన కీలక నేతలంతా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ప్రజల విశ్వాసం జగన్ కోల్పోవడంతో వైసీపీ నేతలంతా తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు కొందరు వెళ్ళిపోగా మరికొందరు లైన్ కడుతున్నారు. తాజాగా వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలేలా ఉంది. 2 రోజుల క్రితమే ఓ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పగా తాజాగా మరో మాజీ మంత్రి జంప్ అయ్యే సూచనలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీడీపీ ర్యాలీలో వైసీపీ మాజీ మంత్రి ఎపిసోడ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత జగన్కు నమ్మిన బంటైన జోగి రమేష్ టీడీపీ ర్యాలీలో దర్శనమివ్వటం వైసీపీ శ్రేణులను షాక్ గురిచేసింది. నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కారక్రమానికి మంత్రి పార్థసారథితో కలిసి హాజరైన జోగి రమేష్ ర్యాలీలో సైతం పాల్గొన్నారు. కొంతకాలంగా వైసీపీలో యాక్టివ్ పాలిటిక్స్కు దూరంగా ఉన్న జోగి రమేష్ సడన్గా మంత్రి పార్థసారథితో కనిపించడంతో త్వరలోనే ఆయన కూటమి పార్టీలో చేరుతున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్కు అత్యంత విధేయుల్లో ఒకరిగా మెలిగారు జోగి రమేష్. జగన్ క్యాబినెట్లో కూడా పనిచేశారు. తొలుత ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి 3 మంత్రిగా అవకాశం కల్పించిన జగన్ మలి విడతలో ఆ 3 పక్కన పెట్టి ఒక్క జోగిని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకున్నాడు. దీంతో జోగి ఇష్టారాజ్యంగా రెచ్చిపోయారు. చంద్రబాబు, లోకేష్, పవన్లపైన పలు సందర్భాల్లో తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అప్పటి మైలవరపు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేష్ మీద నెలకొన్న వివాదాల్లో ఇద్దరూ తన పార్టీ వారే అయినా జోగి రమేష్ వైపే జగన్ నిలబడ్డారు. వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారడానికి జోగే ప్రధాన కారణం కూడా. మైలవరంలో జోగి పెత్తనాన్ని సహించలేకపోయిన వసంత ఎన్నికలకు ముందు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో మరోసారి మైలవరం నుంచి పోటీ చేసి గెలుపొందాడు. ఇక మొన్నటి ఎన్నికలలో పెడలను వదిలి పెనమలూరు నుంచి బరిలో దిగిన జోగి రమేష్ అక్కడ టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ చేతిలో పరాజయం పాలయ్యాడు. సీన్ కట్ చేస్తే అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి ఘటనలో జోగి రమేష్పై కేసు నమోదైంది. పోలీసు విచారణకు కూడా హాజరయ్యారు. జోగి కుమారుడిపై కూడా అగ్రిగోల్డ్ భూముల విషయంలో కేసులు నమోదయ్యాయి. దీంతో కొంతకాలంగా జోగి రమేష్ పార్టీ వ్యవహారాలకు అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం అయితే సాగుతుంది. తాజాగా టీడీపీ నేతలతో జోగి రమేష్ కనిపించడంతో పార్టీ మార్పు ఖాయమనే ప్రచారం కూడా ఇప్పుడు ఊపందుకుంది. మంత్రి పార్థసారథి, టీడీపీ సీనియర్ నేత కొనకళ్ళ నారాయణ, పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీషలతో కలిసి గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జోగి పాల్గొనడం పైన తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. టీడీపీ అధినేత ఇంటిపై దాడి చేసిన వ్యక్తి 5 ఏళ్ల పాటు పార్టీ కేడర్ను కేసులతో వేధించిన వ్యక్తితో కలిసి ఎలా కార్యక్రమంలో పాల్గొంటారని తమ్ముళ్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు, ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. అయితే నూజివీడులో నిర్వహించిన ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా జరిగిందని మాజీ మంత్రి జోగి రమేష్తో పాటు పలువురు గౌడ కుల సంఘ ప్రతినిధులు కూడా హాజరయ్యారనే వాదన కూడా వినిపిస్తుంది. ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూడటం సరికాదంటున్నారు. కుల సంఘాల తరపున నిర్వహించిన కార్యక్రమానికి ఫలానా పార్టీ వాళ్ళు రావద్దని చెప్పడం సరికాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఒక టీడీపీ నేత చేసిన పోస్టు పైన గౌతు శిరీష సైతం స్పందించారు. ప్రతిదీ నెగిటివ్తో చూస్తే ఇలానే అనిపిస్తుందన్నారు. తాను అతిథిగా వెళ్లానని, అన్ని పార్టీలకు సంబంధించి తమ కుల పెద్దల్ని అక్కడికి పిలిపించారని చెప్పారు. అంత మాత్రాన వాళ్ళతో కలిసిపోయినట్లు కాదని సమాధానం ఇచ్చారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టే ముందు అక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా కనుక్కుని పెడితే బాగుంటుందని శిరీష సూచించారు.
గౌత శిరీష ఏ రోజు పార్టీ పట్ల తప్పు చెయ్యదు, చెయ్యనివ్వదు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆ పార్టీ కార్యక్రమం పెట్టింది నేను కాదు, అది నా నియోజకవర్గం కాదు, నడిపింది నేను కాదు. గౌతు లచ్చన్న గారి మనవరాలిగా, కుటుంబ వారసురాలిగా విగ్రహ ఆవిష్కరణకి మాత్రమే వెళ్లారు. అక్కడ ఎవరెవరిని ఆహ్వాన సంఘం పిలిచారో నాకు ఎలా తెలుస్తుందండి? అయినప్పటికీ తమ్ముళ్ళు మాత్రం జోగి తీరుపైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు వైసీపీలోనూ జోగి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. నా అనుకున్న వారంతా వెళ్లిపోతుండటంతో జగన్ కూడా అందరినీ అవమానిస్తున్నారట. అయితే ఈ పరిస్థితికి జగనే కారణమని కొందరు నేతలు బహిరంగంగానే తిట్టిపోస్తున్నారు. రెండు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన జగన్ తీరులో ఎలాంటి మార్పు లేకపోవడంతో నేతలంతా గురుగా ఉన్నారు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన నేతలంతా ఇప్పుడు జారుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలోకి వలసలు వెళ్తున్నారు. ఇప్పటికే చాలామంది వైసీపీ నాయకులు టీడీపీ, జనసేనలో చేరిపోయారు. ఇక చాలామంది వైకాపా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన నేతల్లో ఒకరిద్దరు మినహా మిగతా నేతలంతా సైలెంట్ అయ్యారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలు అరెస్ట్ భయంతో అడ్రస్ లేకుండా పోయారు. ఇక అటు బియ్యం అవకతవకల కేసులో పేరు నాని కూడా 5 రోజులుగా కనిపించకుండా పోయాడు. జగ్గయ్యపేటకు చెందిన సామినేని ఉదయభాను అయితే ఇప్పటికే జనసేనలో చేరిపోయాడు. ఎన్నికలకు ముందే పార్థసారథి, వసంత కృష్ణ ప్రసాద్లు టీడీపీలోకి వెళ్లి పోటీ చేసి గెలిచారు. పార్థసారథి మంత్రి కాగా వసంత టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కేసులు ఉచ్చు బిగుసుకోవడంతో చాలా కాలం పాటు అజ్ఞాతంలోకి వెళ్లిన జోగి రమేష్ తిరిగి వచ్చాక పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నాడు. తనకు సన్నిహితుడైన పార్థసారథితో జోగి రమేష్ టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడనే టాక్ కూడా వినిపిస్తుంది. తాజా పరిణామంతో ఆ అనుమానాలు మరింత బలం చేకూరినట్లయింది. అయితే జోగి రమేష్ టీడీపీ నేతలతో కలిసి తిరిగినా కూటమి పార్టీలో ఏ పార్టీలోనూ ఆయనకు ఎంట్రీ లభించదని అంటున్నారు. జిల్లాకు చెందిన కీలక నేతలు జోగి రమేష్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. అటు అధిష్టానం కూడా జోగి విషయంలో సానుకూలంగా లేదు. టీడీపీలో ఛాన్స్ లేకపోతే జోగి జనసేన వైపు చూసే అవకాశాలు ఉన్నాయనే టాక్ కూడా వినిపిస్తుంది. ఏది ఏమైనా ఇప్పటికే జిల్లాలో కీలక నేతలంతా వెళ్లిపోయారు. మరికొందరు రాష్ట్రం వదిలి వెళ్లారు. జోగి కూడా వెళ్లిపోతే జిల్లాలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగ్గటం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఇవాల్టి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే సపోర్ట్తోనే మేము ముందుకు సాగిపోతాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.